in the course of Matala Atadam, we will have to see a certain thing. That is, certain words are there. They can be used in many or in a variant way. Variant way means the same word. But if it is used in a certain place, it will give you a separate context entirely. What is that separate context? అంటే ఈ కాంటెక్స్ట్ అంటే బహుళార్థ పదాలు మనం ఉపయోగిస్తున్నప్పుడు, ఆ పదాలు ఉపయోగిస్తున్నప్పుడు దానికి ఒక్కొక్క వేరే వేరే విధమైనటువంటి అర్థం వస్తూ ఉంటుంది, లేదా అంటే ప్రయోగం వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఎలాగ మనం ఉపయోగించుకుంటాము అనేది మనం చూడాలి. ఎందుకు అంటే సాధారణంగా మనం మాట్లాడేటప్పుడు ఇలాంటి జాగాలోనే మనం కొంచెం తప్పు చేస్తూ ఉంటాం. ఆ తప్పు నుంచి బయటికి రావాలి అంటే మనకి తెలియాలి ఆ ఒక పదం మనం ఎలాంటి జాగాలో మనం ఉపయోగించుకోవచ్చును. ఏ సింగిల్ వర్డ్ ఇన్ హౌ మెనీ వేరియంట్ ప్లేసెస్ వీ కెన్ యూజ్. ఇఫ్ వీ నో దట్ వీ విల్ నాట్ బి committing a mistake while talking. And so we are using here, we are seeing how am is used, in how many contexts we are using it. Now presently let us see, I am a man. When I say I am a man, I am talking about me. I am talking about the existence of myself. I am a boy. You see again, boy and man, these two are different entities entirely. Existence is different here. Boy existence is different and man existence is different. Likewise, you can say man, boy, woman, girl, lady. Likewise, we can put it, right? That is our real existence. We speak about our real existence using am. మనం am అనే పదం పెట్టుకొని మన తాలూకా అస్తిత్వాన్ని మనం చెప్పుకుంటున్నాం. అస్తిత్వం అంటే ఏమిటి, మనం పుట్టుకతో మనం ఏమిటి, దాని గురించి మనం చెప్పుకున్నాం. ఐ ఆమ్ ఏ మ్యాన్, నేను మనిషిని. తర్వాత ఐ ఆమ్ ఏ టీచర్. వాట్ ఈస్ మై ప్రొఫెషన్, వాట్ పొజిషన్ డూ ఐ ఆక్యుపై, దాట్ వీ టాక్ విత్ యామ్ అగైన్. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఐ ఆమ్ ఏ మ్యాన్ అని చెప్పుకున్నాం, అది అస్తిత్వాన్ని తెలుపుతోంది. రెండో అస్తిత్వం ఏమిటి, మన తలక ప్రొఫెషన్తో కూడా మనని గుర్తుపడతారు ప్రజలు, అది రెండో అస్తిత్వం. పుట్టుకతో వచ్చిన అస్తిత్వం మనం చెప్పేసుకున్నాం, ఐఎమ్ ఏ మ్యాన్, ఐఎమ్ ఏ బాయ్, ఐఎమ్ ఏ బేబీ, ఐఎమ్ ఏ చైల్డ్. సో రెండోది ఏంటి, మన ఈ సమాజంలో మన అస్తిత్వం ఏమిటి అంటే మనం చేస్తున్న ఉద్యోగం ఏమిటి, మనం చేస్తున్న పని ఏమిటి, దాన్ని కూడా మనం ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ ఏ బిజినెస్ మ్యాన్, ఐ ఆమ్ ఏ మేనేజర్. లైక్వైజ్ వీ కెన్ సే యామ్ ఉపయోగించుకొని, రైట్? సో ఐ ఆమ్ ఏ టీచర్ ఐ సెడ్. నెక్స్ట్, I am strong. When I speak about myself, you see, it is not existence. It talks about a quality. నాలో ఒక గుణాన్ని మనం చెప్తున్నాం, అదే యామ్ ఉపయోగించుకొని. ఐ ఆమ్ స్ట్రాంగ్, నేను బలవంతుణ్ణి, శక్తివంతుణ్ణి, నాలో శక్తి ఉంది. నాలో శక్తి ఉంది అని చెప్పినప్పుడు రెండో కాంటెక్స్ట్లో ఇంకో విధంగా చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఐ ఆమ్ స్ట్రాంగ్ అని చెప్పుకున్నప్పుడు నేను బలవంతుణ్ణి అని చెప్పుకుంటున్నాం. అది కూడా మనం యామ్తోనే చెప్పుకున్నాం. చూసారా, మొట్టమొదటి ఐ ఆమ్ ఏ మ్యాన్, ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ స్ట్రాంగ్, మూడు చెప్పుకున్నాం. మూడిట్లో కూడా యామ్ ఏ విధమైనటువంటి చేంజెస్ లేకుండా, ఏ విధమైనటువంటి ఒక డిఫరెన్స్ లేకుండా మనం అదే యామ్ని ఉపయోగించుకొని 3 సార్లు చెప్పుకున్నాం. కానీ ఈ మూడిట్లో కూడాను యామ్ తరగ యూసేజ్ వేరేగా ఉన్నది. చిన్న డిఫరెన్సే, సాధారణంగా మనం చూస్తే తెలియదు, కానీ కొంచెం పరిశీలనాత్మకంగా చూస్తే దాంట్లో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక విధమైనటువంటి ఒక తేడా మనకు కనపడుతుంది, భేదం కనపడుతుంది. అంటే ఏ భేదం అది, ఐ ఆమ్ ఏ మ్యాన్, ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ స్ట్రాంగ్. అండ్ అబౌవ్ ఆల్ వీ కెన్ సీ ఐ ఆమ్ ది అథారిటీ అగైన్. విత్ యామ్, యూసేజ్ ఆఫ్ యామ్, we are very proudly we are declaring, I am the authority. A man cannot do it, a teacher cannot do it. See, so am usage, we are telling our capacity, capability we are telling about. I am the authority. That way we are telling our ability, our capacity. మన తాలూకా లోపల ఉన్నటువంటి శక్తిని మనం చూపిస్తున్నాం, ఐ ఆమ్ అథారిటీ అని. అక్కడ కూడా యూజ్ మనం యామే చేసాం, ఐ యామ్ ది అథారిటీ. నెక్స్ట్, I am not so weak.
అలా అక్కడ ఐ ఆమ్ స్ట్రాంగ్ అన్న దానికి ఇది ఎగ్జాక్ట్లీ ఒక ఐ ఆమ్ నాట్ సో వీక్, సేమే, రెండు మీనింగ్లు సేమే. ఐ ఆమ్ నాట్ సో వీక్ అంటే నేను వీక్ కాదు అంటే ఏంటి, నేను స్ట్రాంగ్ అని అర్థం. అది కూడా అంటే అలా దానికి మనం విపరీతార్థంగా ఉపయోగించుకున్నాం, నాట్ ఉపయోగించుకొని యామ్ ఉపయోగించాం. అంటే ఇన్ ఎ నెగిటివ్ సెన్స్ వీ హ్యావ్ యూజ్డ్ యామ్ ఆల్సో విత్ నాట్. యామ్ నాట్, ఐఎమ్ నాట్ సో వీక్. నెక్స్ట్, ఐ ఆమ్ టు టీచ్. యు సీ హియర్ ఇట్ ఈస్ వెరీ ఎంటైర్లీ డిఫరెంట్ యూసేజ్ ఆఫ్ యామ్. First of all, I am a man, I said. I am a teacher, I said. Then I said I am strong, I said. Then I said I am the authority, I said. I am not so weak, I said. These all may speak something about me. But here when it comes to I am to teach, it is compulsion. Somebody is compelling me to teach. I am using am. I am to teach. Right? And now, again here, I am teaching a lesson. Yes, I am to teach. So I am teaching a lesson. Now the difference here, if you see, I am to teach, I am strong, I am a teacher, I am a man, I am the authority, I am not so weak. There immediately after am, there is no verb following. There is no verb following after that. అంటే ఒక క్రియాపదం ఆ తర్వాత మనకి లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక క్రియాపదం ఐఎన్జీ ఇంగ్తో సహా ఇక్కడికి వచ్చేసింది. అంటే ఒక పార్టిసిపుల్ అంటారు దాన్ని, అది ఇక్కడికి వచ్చేసింది. ఐఆమ్ టీచింగ్ ఏ లెసన్ అని చెప్పుకున్నాం. ఐఆమ్ టీచింగ్ ఏ లెసన్ అని చెప్పుకున్నప్పుడు అది మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మీనింగ్ వస్తుంది. నేను పాఠం చెబుతూ ఉన్నాను అంటే ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాం దాన్ని కూడా మనం యామ్ ఉపయోగించుకొని దాంతో మనం ఏం చేస్తున్నాం అది ఆ క్రియ దానికి ఇంగ్ తగిలించుకొని యామ్ టీచింగ్ ఏ లెసన్ అని ఒక వాక్యాన్ని మనం తయారు చేసుకున్నాం యామ్ యూసేజ్తో. ఇంకపోతే ఇవన్నీ అయిపోయాయి అనుకోండి. దీంతో మనం యామ్తో ప్రశ్న అడగవచ్చునా? ఎస్, యామ్తో మనం ప్రశ్న అడగవచ్చును. ఎలాగా? దీని మీదే అడుగుదాం. సేమ్ థింగ్, ఐఎమ్ ఎ మ్యాన్. యామ్ ఐ ఎ మ్యాన్? నేను మనిషినా? అఫ్ కోర్స్ ఇలాగ కూడా అనుకోండి. బట్ it is the form. Using am, we can question on that to get an answer, yes or no. దీనికి ఆన్సర్ వచ్చేది yes, I am a man. No, I am not a man. We get yes or no reply. సో ఇలాంటి ఒక క్వశ్చన్ మనం యామ్తో వేసుకోవచ్చును. అలాగే రెండో చూడండి, am I a teacher? See it again. Yes or no? Am I a teacher? That means using am we can question. Am అన్న పదాన్ని ఉపయోగించుకొని మనం ఒక ప్రశ్న కూడా మనం వేసుకోవచ్చును. అలాగే ఇక్కడ ఇంకో ప్రశ్న, am I strong? నేను స్ట్రాంగ్గా ఉన్నానా? దానికి మీనింగ్ ఏంటి వస్తుంది? జవాబుగాను ఎస్ కానీ నో కానీ వస్తుంది. ఎస్ ఐ యామ్ స్ట్రాంగ్ ఆర్ నో ఐ యామ్ నాట్ సో స్ట్రాంగ్ అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ యామ్ ఐ నాట్ సో వీక్? నేను వీక్గా లేనా? యా, ఐ యామ్ వీక్. యామ్ ఐ నాట్ సో వీక్? ఎస్, ఐ యామ్ సో వీక్ అని వస్తుంది ఇక్కడ మీనింగ్. నెక్స్ట్ కమ్స్ హియర్, యామ్ ఐ నాట్ టీచింగ్ ఎ లెసన్? నేను పాఠం చెప్పట్లేదా అని క్వశ్చన్ వేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఎంత చూసిన తర్వాత ఈ 12 సెంటెన్సెస్ చూసిన తర్వాత మనకి యామ్తో ఉన్న ప్రయోగం ఏమిటి, ఎలా ఉపయోగించుకోవచ్చును అని జాగ్రత్తగా చూస్తే యామ్ అన్నది మన అస్తిత్వాన్ని మనం తెలుపుకుంటాం. ఆ అస్తిత్వం మనకి మొట్టమొదటి పుట్టుకతో వచ్చిన అస్తిత్వం, తర్వాత మనకి సొసైటీ ఇచ్చిన అస్తిత్వం, నేను ప్రొఫెషనల్గా ఏమిటి ఆ అస్తిత్వాన్ని కూడా యామ్తో మనం చెప్పుకుంటాం. తర్వాత మన అస్తిత్వం, నేను స్ట్రాంగ్గా ఉన్నానా లేదా వీక్గా ఉన్నానా, బాడీలో ఎలా ఉన్నాను, టాల్గా ఉన్నానా షార్ట్గా ఉన్నానా, స్టౌట్గా ఉన్నానా థిన్గా ఉన్నానా, వైట్గా ఉన్నానా బ్లాక్గా ఉన్నానా, ఇవన్నీ కూడాను మనం యామ్తో చెప్పుకోవచ్చును. ఐ యామ్ టాల్, ఐ యామ్ షౌట్, ఐ యామ్ స్టౌట్, ఐ యామ్ థిక్, ఐ యామ్ థిన్. ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ సే యూజింగ్ యామ్. యామ్ అనే పదాన్ని ఉపయోగించుకొని మనం చెప్పవచ్చును. తర్వాత ఐ యామ్ ది అథారిటీ. ఏదైనా చెప్పడానికి నాలో ఆ మాత్రం శక్తి ఉందా లేదా, కంట్రోల్ ఉందా లేదా, ఆ పదం చెప్తోంది. ఐ యామ్ ది అథారిటీ. ఎస్, ఐ కెన్ టీచ్ వెల్, ఐ కెన్ టెల్ దిస్, ఐ కెన్ డూ దిస్.
I can sign this paper, I am the authority. Signing the paper, authority. Telling something, authority. Teaching a lesson is authority. Talking about something is authority. Right? Even every party has a spokesman. అంటే అతనే మాట్లాడాలి, అతను మాట్లాడింది వ్యాలిడిటీ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అథారిటీ. అంటే ఇప్పుడు టీచర్కి అథారిటీకి డిఫరెన్స్ ఏంటని చెప్పాను అనమాట. డిఫరెన్స్ ఏంటి అథారిటీకి టీచర్కి? టీచర్ సొసైటీ మనకి ఇచ్చిన ఒక పొజిషన్, ఆక్యుపేషన్. మన సొసైటీలో మనని ప్రజలు ఏగా మనం గుర్తిస్తున్నారు, ఎలా గుర్తిస్తున్నారు, ఆ గుర్తింపు అనేది అక్కడ ఐఎమ్ ఏ టీచర్ అని చెప్పాను. తర్వాత ఇక్కడ చెప్పుకున్నప్పుడు ఐఎమ్ ది అథారిటీ అన్నప్పుడు కెన్ ఐ స్పీక్ ఆన్ సంథింగ్, నాకు ఇది ఉందా, పొటెన్సీ ఉందా, ఆ శక్తి ఉందా, మాట్లాడే శక్తి, దాన్ని మనం యామ్తోనే చెప్పుకున్నాం. అందుకని ఐఆమ్ ది అథారిటీ అన్నాను. తర్వాత మళ్ళాను ఆ స్ట్రాంగ్ అన్నాను కదా, ఎంత స్ట్రాంగు అంటే వీక్ కానంత స్ట్రాంగ్గా ఉన్నాను అని నాట్ ఉపయోగించి కూడా మనం చెప్పుకోవచ్చును. యామ్ తర్వాత నాట్ ఉపయోగించాం. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఐఆమ్ టు టీచ్ అన్నాను. మీన్స్ ఎవరో నన్ను ఫోర్స్ చేశారు టీచ్ చెయ్యాలి అని. లేదు, నా కాన్సైన్సే నాకు చెప్పింది, నా మనస్సే నాకు చెప్పింది, ఎస్ నువ్వు టీచ్ చేయాలరా అబ్బాయి అని. దాట్ ఐఆమ్ ఎక్స్ప్రెసింగ్ ఐఆమ్ టు టీచ్. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఐఆమ్ టీచింగ్ ఏ లెసన్. ఇక్కడికి యామ్ తర్వాత క్రియాపదం, తర్వాత ఇంగు వచ్చింది. ఐఆమ్ టీచింగ్ ఏ లెసన్ అంటే ప్రస్తుతం జరుగుతున్న పని. ఐఆమ్ డ్రైవింగ్ ఏ కార్, ఐఆమ్ స్పీకింగ్ టు యూ, ఐఆమ్ కుకింగ్, ఐఆమ్ ప్రిపేరింగ్ సంథింగ్, ఐఆమ్ మేనేజింగ్ దిస్ హౌస్, ఐఆమ్ ఎర్నింగ్ మనీ. చూడండి యామ్తో ఎన్ని పదాలు వస్తున్నాయి అక్కడ. ఇవన్నీ కూడాను ప్రజెంట్ కంటిన్యూస్లో అంటే ఒక విధమైనటువంటి ప్రస్తుతం జరుగుతున్న పని మనం వర్ణిస్తున్నాం. ఇలాగ మనం యామ్తో మనం ఇన్ని విధాలుగా మనం యామ్ని ఉపయోగించుకోవచ్చును. అందుకు యామ్ ఒక్కదాన్ని మనం వేరే హైలైట్ చేసుకున్నాం. ఇన్ అవర్ ఎర్లియర్ 12 instances we have seen am is used in 12. That is not 12 exactly, because only one is, many questions are there, the questioning with am, that we have seen. Now what is the other way of using am? ఇంకొక విధంగా మనం యామ్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చును, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన యూసేజ్. యామ్ తాలూకా యూసేజ్ చాలా ఇంపార్టెంట్ది. అంటే మొట్టమొదట మనం వాక్యంలో ఉపయోగించుకోవచ్చును, ప్రశ్నలో ఉపయోగించుకోవచ్చును అని చెప్పుకున్నాం. ఇక్కడ ఎలాగ ఉపయోగించాం అనేది కొంచెం జాగ్రత్తగా చూస్తే మనకి ఇంగ్లీష్ భాష అన్నది కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఈ యామ్ అనేది మనం ఇప్పుడు చూస్తే ఐ యామ్ కాల్డ్, రెండోది ఐ యామ్ ఇన్వైటెడ్, 3 ఐ యామ్ గివెన్, 4 ఐ యామ్ బీయింగ్ ఇన్సల్టెడ్. ఈ 4 విధాలుగా అంటే 4 విధాలు కాదు, ఒకటే విధం, కానీ 4 వాక్యాలు రాశాను మనకి క్లారిటీ రావడానికి. అయితే ఈ క్లారిటీ ఎక్కడ ఉంది అంటే ఇది ఐ యామ్ కాల్డ్ అన్నప్పుడు నేను పిలిచేనా అంటే ఆ పని నేను చేసేనా అని ప్రశ్న వేసుకుంటే చాలామంది ఇక్కడ తడబడతారు. ఈ ఐ యామ్ కాల్డ్ అన్న దాంట్లోనూ నేను ఏ పని చేయలేదు, నన్ను అతను పిలిచాడు, నన్ను అతను పిలిచాడు అన్న దానికి మనం ఎలా రాసాం చూడండి. ఐ యామ్ ఇన్వైటెడ్, ఐ యామ్ కాల్డ్. నన్ను అతను ఇన్సల్ట్ చేశాడు, ఐ యామ్ ఇన్సల్టెడ్. దీంట్లో నేను ఇన్సల్ట్ చేయట్లేదు వాళ్ళని, కానీ నన్ను అతను చేశాడు అన్నప్పుడు ఇలాగ మనం చెప్తున్నాం. అంటే నేను ఇన్సల్ట్ చేయబడ్డాను, నేను పిలవబడ్డాను, నేను ఆహ్వానించబడ్డాను అనడానికి మనం ఇలాగ వాక్యాలు రాసుకున్నాం. దీంట్లోనూ ఈ యామ్ అన్నది మనం ఎలాగ ఉపయోగించామంటే దీనికి ప్యాసివ్ మోడ్ చేయడానికి, అంటే ఈ కాల్ అనే పదానికి ప్యాసివ్ మోడ్ అంటే ఏంటి, కర్మార్థకం చేయడానికి మనం ఇక్కడ యామ్ వాడుకున్నాం. ఐ యామ్ కాల్డ్, నేను పిలవబడ్డాను, నేను పిలవట్లే, పిలిచేవాడు అతను, నేను కర్మనయ్యాను అదే కర్మార్థకంలో మనం ఉపయోగించుకోవడానికి కూడాను యామ్ ఉపయోగిస్తాము. ఆ యామ్ ఉపయోగించినప్పుడు ఇక్కడ వర్తమానం కాలం, చలిత వర్తమాన కాలం, యామ్ బీయింగ్ కాల్డ్, ఈ 2 కూడా మనం ఉపయోగించుకోవచ్చును యామ్తోను. అంటే ఇప్పుడు మనం ఇన్ ఏ షార్ట్ వే యామ్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నాం. న్యాచురల్ ఎగ్జిస్టెన్స్, సోషల్ ఎగ్జిస్టెన్స్ అండ్ బాడీలీ హౌ స్ట్రాంగ్ యు ఆర్, లేదు అంటే నీ గుణగణాలు చెప్పుకోవడానికి మనం యామ్ ఉపయోగిస్తున్నాం. ఐఆమ్ స్ట్రాంగ్, ఐఆమ్ టాల్, ఐఆమ్ షార్ట్ అని చెప్పాను. అదే మనం ప్రశ్నించుకోవడానికి కూడా ఉపయోగిస్తున్నాం, కంపల్షన్లో కూడా ఉపయోగిస్తున్నాం. మన జబర్దస్తి చేస్తున్నారు కూడా పాఠం చెప్పమని,
ఐ యామ్ టు టీచ్, ఐ యామ్ టు గో, ఐ యామ్ టు బ్రింగ్. అక్కడ టుతో వెర్బ్ ఉపయోగించుకొని మనం ఏం చేసాం, యామ్ మీద ప్రెషర్ ఇచ్చాం. ఐ యామ్ టు బ్రింగ్, నేను పట్టుకురావాలి, నేను చెప్పాలి, నేను ఎర్న్ చెయ్యాలి అని ఉపయోగించినప్పుడు అక్కడ యామ్ ఉపయోగించాం. తర్వాత ఇక్కడేమొచ్చి మనం కర్మార్థకంలో కూడాను యామ్ ఉపయోగించుకున్నాం. ఐ యామ్ గివెన్, నేను ఇవ్వబడ్డాను, నేను ఇవ్వబడ్డాను, అతను నాకు 5 రూపాయలు ఇచ్చాడు. దాన్ని మనం ఎలా చెప్పుకుంటున్నాం, అతని ద్వారా నేను 5 రూపాయలు ఇవ్వబడ్డాను, నాకు 5 రూపాయలు ఇవ్వబడ్డాయి అని చెప్పుకుంటున్నాం. అలాగా ఇది కర్మార్థకంలో ఉపయోగించినప్పుడు యామ్తో మనం చెప్పుకో.